2024 జగన్ మేనిఫెస్టోలో కొత్త హామీలు ఏమున్నాయి? బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు ధీటుగా జగన్ మేనిఫెస్టో ఉందా? ఆడవాళ్ల కోసం జగన్ పెట్టిన కొత్త హామీలేంటి? సింగిల్ గా పోటీ చేస్తున్న జగన్ ఈ మేనిఫెస్టోతో సీఎం అవుతాడా? అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో మరోసారి సంక్షేమ బావుట ఎగురువేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీలో మళ్లీ అధికారాన్ని తిరిగి చేజెక్కించుకోవడానికి మేనిఫెస్టోలో సంక్షేమం, అభివృద్ధి పెద్దపీట వేసేలా తయారు చేస్తున్నారు. వైసీపీ ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న మహిళలకు లబ్ధి చేకూరేలా నిర్ణయాలు ఉండనున్నాయి. రైతు భరోసా నిధులను 20,000 వరకు పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక పిల్ల లేదా పిల్లవాడికే అమలు చేస్తున్న అమ్మఒడి ఇక నుంచి ఇద్దరకు అమలు చేసేలా ప్రకటన ఉంటుందని సమాచారం. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ 2,000 నుంచి 3,000కు పెంచారు. ఈసారి అధికారంలోకి వస్తే 3,000 నుంచి 4,000కు పెంచేలా హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక డ్వాక్రా మహిళలకు జగన్ గతంలో ఇచ్చిన హామీ మేరకు 4 విడతల్లో రుణమాఫీ అమలు చేశారు. ఈసారి మహిళలకు మరింత మేలు జరిగేలా ప్రతి ఏటా ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటిస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక గ్యాస్ సిలిండర్ల పైన సబ్సిడీ గురించి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రైతు రుణమాఫీ ప్రకటన చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే రుణమాఫీ ఎంత మేర ప్రకటిస్తారో అందుకు జగన్ సిద్ధంగా ఉన్నారా లేరా అనేది స్పష్టత రావాల్సి ఉంది. 2019 ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టో 99% అమలు చేశామని చెబుతున్న జగన్ తాము హామీ ఇస్తే ఖచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 17 నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం వేళ ఈ మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది. జగన్ మేనిఫెస్టో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.